విశాఖ స్టీల్ ప్లాంట్లో 438 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని స్టీల్ ప్లాంట్ భద్రత నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్ భద్రతను స్టేట్ హోంగార్డులకు అప్పగించనుంది యాజమాన్యం. జనవరి 30న కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపనుంది ఆర్ఐఎన్ఎల్. బలగాల ఉపసంహరణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిఐఎస్ఎఫ్ బలగాల కుదింపుపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. మురళి, స్టీల్ ప్లాంట్ భద్రత చాలా ప్రతిష్టాత్మకత సంతరించుకుందని చెప్పాలి. చాలా ప్రతిష్టాత్మకంగా సిఐఎస్ఎఫ్ బలగాలు ఎప్పుడు కూడా ఆ భద్రతను అంతా కూడా పర్యవేక్షిస్తుంటారు. కానీ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ బలగాలను తొలగించి పూర్తిగా కూడా భద్రతా సంఖ్యను తగ్గించి ఇప్పటి వరకు 800 మంది స్టీల్ ప్లాంట్ కు పహారా కాస్తే అందులో 438 మందిని తొలగించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు కూడా జారీ చేసి ఆ 438 మంది సిఐఎస్ఎఫ్ బలగాలను వివిధ ప్రాంతాలకు దేశవ్యాప్తంగా కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ భద్రత అంతటిని కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి హోమ్ గార్డ్స్ కు స్టీల్ ప్లాంట్ భద్రతను అప్పగిస్తామని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయం కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. అందుకు అనుగుణంగా అడుగులు కూడా వేగంగా పడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ భద్రత అనేది చాలా ముఖ్యంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే విలువైనటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే స్టీల్ ఎంత బయటకు వెళ్తుంది అంటే ఎంతైతే డబ్బులు చెల్లిస్తారో స్టీల్ బయటకు తీసుకెళ్ళడానికి ఆ చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా సిఐఎస్ఎఫ్ చేస్తుంది. గతం నుంచి కూడా ఇదే కొనసాగుతూ వస్తుంది. ప్లాంట్ ఆవిర్భావం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ భద్రత అంతా కూడా సిఐఎస్ఎఫ్ చూస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు 50% పైగా సిఐఎస్ఎఫ్ బలగాలను తగ్గించడం పట్ల పూర్తిగా కార్మిక సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని, రివైవ్ చేస్తామని, ప్రొడక్షన్ కూడా పెంచి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా తెరుస్తామని చెప్పినటువంటి నేపథ్యంలోనే సిఐఎస్ఎఫ్ బలగాలను తగ్గించి భద్రతా బాధ్యతను కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి హోమ్ గార్డ్స్ కు అప్పగించడం ఎంతవరకు సమంజసం అని కార్మిక సంఘాల నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా వేగంగా ప్రైవేటీకరణ దిశగానే వెళ్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బలగాలను తొలగించారు. ఎప్పటి వరకు కూడా 6 నెలలుగా జీతాలు అందడం లేదు. మరో 3 నెలల పాటు కార్మికులకు జీతాలు అందనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా కార్మికులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడం లేదా మూసేయడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని వారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతా ఉంది. అయినప్పటికీ కూడా నిర్ణయాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ ఏడాది పూర్తయినట్టుకంటే డిసెంబర్ నాటికి స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టిస్తాం, బ్రేక్ చేస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్తున్నప్పటికీ మాత్రం క్షేత్రస్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగటం లేదని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు సిఐఎస్ఎఫ్ బలగాలను తొలగించారు. ఇంకా మళ్ళీ 2వ ఫేజ్ లో మరికొంతమందిని తొలగించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి సమాచారం ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక పూర్తిగా ఆ భద్రతా బాధ్యతలన్నీ కూడా సిఐఎస్ఎఫ్ నుంచి తప్పించి స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి ఏపీఎస్పీ గానీ ఇప్పుడు అప్పగిస్తున్నటువంటి హోంగార్డులకు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హోంగార్డులు కావాలి, 300 మంది హోంగార్డులను కేటాయించాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం లేక ప్రతిపాదన కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక శాంక్షన్ అయితే 300 మంది హోంగార్డులను స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసినట్లయితే కనుక మరింత మంది సిఐఎస్ఎఫ్ బలగాలను తగ్గించేటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమీ మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే ప్యాకేజీ తీసుకొచ్చామని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ మనుగడ లేకపోతే ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా చర్యలు ఏమీ లేవని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మురళి, థ్యాంక్ యూ అనిల్.